గొంతు పోద్ది. ఓ సుందరి మనోహరి మనసే నిన్నే తిలకించగా ప్రశాంతము ప్రవాహమై వస్తుంది నాదరికి. ఇది ఎందుకు పాడానంటే దీని వెనక అంటే సారీ విజయ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, టుక్ దట్ యునో కరేజ్ టు సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, బట్ అది ఎందుకు పాడానో మీకు నేను చెప్తాను. సో నేను సినిమాలోకి వచ్చిన కొత్తల్లో అరే కమల్ హాసన్ గారు లేకపోతే అంటే అఫ్కోర్స్ నేను అన్నయ్య చిరంజీవి గారికి చాలా పెద్ద ఫ్యాన్ని, అభిమాన్ని, అండ్ యు ఆల్ నో దాట్. బట్ ఎట్ ద సేమ్ టైం మేకప్ విషయం కాకపోతే రకరకాల రోల్స్ చేస్తున్న టైంలో అరే కమల్ హాసన్ గారు ఎట్లా ఇలా యూనో 5 hours 6 hours కూర్చొని అలా మేకప్లు చేసేసుకొని సినిమాలు చేస్తారు. తర్వాత హాలీవుడ్లో ఎడీ మర్ఫీ లేకపోతే అలా క్యారెక్టర్స్ అంటే అంత గొప్ప పాత్రలు అంత గొప్ప పర్ఫార్మెన్సెస్ ఎలా వీళ్ళు చేస్తున్నారు అనుకునేవాడిని. అండ్ అఫ్కోర్స్ అంత గొప్ప పర్ఫార్మెన్సెస్ చేయాలంటే అంత గొప్ప రైటింగ్ కావాలి. అండ్ ఆ టైంలో నేను చాలా అరే ఐ షుడ్ డూ సంథింగ్ లైక్ అరే నాకు ఎప్పుడైనా ఛాన్స్ వస్తుందా ఇలా ఒక క్యారెక్టర్. అంటే ఇప్పుడు చాలామంది అంటున్నట్టు దే డోంట్ నో అంటే ఇగో ఇలాంటి ఈ ఫోటో తర్వాత ఇప్పుడు నేను నించుంటేనే నన్ను గుర్తుపడతారు, లేకపోతే అసలు ఆ సెట్లో ఎవడదో సినిమా అనుకునేవారు, వచ్చేవారు ఎవడీడు అనుకుని వెళ్ళిపోయారు. సో అలా అనుకునేవాడిని. కొన్ని క్షుద్ర పూజలు కూడా చేశాను ఇలాంటివి నాకు వస్తే బాగుందని. అయితే ఒకానొక రోజు ఆ పూజలన్నీ ఫలించి ఒక మనిషి నాకు కాల్ చేశాడు. అదొక వేరే స్టోరీ, అది నేను తర్వాత చెప్తాను. అదే ఫోన్ చేసి రాబోతురు స్టోరీ చెప్పాడు, అంతా అయిపోయింది అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో వచ్చేస్తాను. స్టోరీ చెప్పాడు. ఇప్పుడు ఫస్ట్ డే షూట్ కదా, కాల్ టైం నా మేకప్ చీఫ్ నా మేకప్ పర్సన్ మురళికి కాల్ టైం వచ్చింది. సో సార్ 4 o'clockకి స్టార్ట్ అయిపోదామండి, 3:30 కల్లా స్టార్ట్ అయితే 4 కల్లా లొకేషన్లో ఉంటాం అన్నాడు. సరేరా నేను వర్కౌట్ చేసుకొని 2 o'clockకి 3:30 కల్లా రెడీగా ఉంటాను మధ్యాహ్నం అంటే, మధ్యాహ్నం కదా సార్ తెల్లవారి 3:30కి అన్నాడు. తెల్లవారు 3:30కి నువ్వు నేను వెళ్ళి ఏం చేస్తాం, ప్రొడక్షనే రాదు. ఆయన 3 సరే నువ్వు ఫోన్ పెట్టే, నువ్వేదో వేరే ఏమైనా ఉంటుంది ప్రొడక్షన్ కాల్ టైం అయి ఉంటుంది మంది కాదనుకున్నాను. తర్వాత మళ్ళీ మహాకి ఫోన్ చేశాను, మహా ఇది అదే 4 నువ్వు 3:45కి ఉంటే సరిపోద్ది అంటే తెల్లవారే కదా, తెల్లవారే షూర్ కదా, షూర్ ఓకే డన్. ఇదేదో ఓకే ఫైన్ ఫస్ట్ డే కదా మేబీ మేకప్ ట్రయల్స్ అవన్నీ ఉంటాయని చెప్పి 4 o'clockకి వెళ్ళాను. ఒక 5 hours అయిపోయింది టైం అంతా. 9 o'clockకి కాల్ లొకేషన్లోకి రావాలి. 9 o'clock లొకేషన్లోకి వచ్చాను అండ్ షూట్ స్టార్ట్ అయింది. మార్నింగ్ 9 మొదలు పెడితే నైట్ 9 అయింది, 12 అయింది, 2 అవుతుంది. సరే ఈరోజు ఫస్ట్ డే కదా అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ డే కలిసాడు, రెండో రోజు కూడా ఇలాగే అయింది, మూడో రోజు కూడా ఇలాగే అయింది, నాలుగో రోజు, ఐదో రోజు. నాకు ప్యాక్ అయిపోతుంది. అబ్బాయి మహా ఇది అంటే ఇంకా ఎన్ని రోజులు ఇలాగ మనం జస్ట్ ఈ మేకప్ ఒక రోజు 5 గంటలు ఇలా కూర్చొని సరదాగా ఎన్ని రోజులు చేస్తామంటే ఒక 80-85 days ఇలా ఉంటుంది సత్య అన్నాడు. 80-85 days ఇలా. సరే దాని తర్వాత నేను నెక్స్ట్ డే మహా దగ్గరికి వెళ్ళి, మహా నా వల్ల కాదు గురు, నేను 12 గంటలు ఈ క్యారెక్టర్లో ఉండి ఇంటికి వెళ్ళి నేను ఈ క్యారెక్టర్లో బిహేవ్ చేస్తున్నాను, అందరినీ తిట్టేస్తున్నాను, లేకపోతే రామప్పలాగే బిహేవ్ చేస్తున్నాను, నాకు ఐ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, నాకు ఏదైనా చెయ్యి బాసు, నాకు నా వల్ల కావట్లేదు. బికాస్ ఇట్స్ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ ఆబ్వియస్లీ మీ టీజర్ చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది క్యారెక్టర్ ఏంటన్నది. అండ్ సినిమా చూస్తే ఆబ్వియస్లీ ఇంకా ఎక్కువ అర్థమవుతుంది అనుకోండి. బట్ ఆ పాయింట్లో ఐ వాంటెడ్ మహా నాకు డిటాక్స్ కావాలి, ఇంటికి ఇలా వెళ్ళలేకపోతున్నాను నేను, ఇంటికి వెళ్ళి మళ్ళీ కావాలంటే ఫ్రెష్గా వస్తానంటే సరే ఒక 2 days ఇవ్వు అని చెప్పి దాని తర్వాత నన్ను ఒక రోజు
సెట్ అందరినీ పిలిపించి నైట్ కూర్చోబెట్టి ఈ సాంగ్ వినిపించాడు. అదే ఓ సుందరి సాంగ్. నేను ఎందుకు ఇది పాడానంటే, ఓ సుందరి సాంగ్ ఈజ్ అ డీటాక్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. విజయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దట్ సాంగ్. బికాస్ నా ఒక్కడికే కాదు, సెట్ మొత్తం ఎవ్రీడే సినిమా అయిపోయిన తర్వాత వి ఆల్ సిట్, వి లిసన్ టు ద సాంగ్ అండ్ వి గో హోమ్. దట్స్ వాట్ ఓ సుందరి అంటే. అంత బ్యూటిఫుల్ సాంగ్. అంటే ఒక విమెన్, అంటే ఇట్స్ అ సెలబ్రేషన్ ఆఫ్ విమెన్. అండ్ మీరు చూసినట్టయితే మహా గొప్పతనం ఏంటంటే, దీపా థామస్ అండ్ సత్యదేవ్ ఇన్ ఓ సుందరి అని వేసాడు. అది తన విమెన్కి ఇచ్చే ఒక రెస్పెక్ట్. అండ్ దట్ ఈస్ వాట్ మహా ఇస్ అబౌట్, యూనో. అండ్ నేను ముద్దుగా ఆర్కియాలజిస్ట్ అని లేకపోతే ఇంకోటని పిలుస్తుంటాను మా వాడిని, ఎందుకంటే బాగా పిండుకొని తవ్వుతూ ఉంటాడు పర్ఫార్మెన్సెస్. ఐ థింక్ ఇందాక శరత్, అనురాగ్, గోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు, అరే బాస్ ఇది సాంగ్ లాంచ్ కదా, ఇలాంటి సక్సెస్ మీట్ మాట్లాడుతున్నారు, ఒక అంత ఎక్సైట్ అయ్యి మాట్లాడుతున్నారంటే దట్స్ వాట్ రావ్ బహదూర్ ఇస్ అబౌట్. అండ్ వాళ్ళు అలా మాట్లాడడం చూసి నాకు నిజంగా అరే ఓకే, ఎందుకంటే వాళ్ళే ఫస్ట్ సినిమా చూసింది, నేను ఇంకా చూడలేదు. అరే మా ప్రొడ్యూసర్లు ఎంత హ్యాపీగా ఉన్నారంటే, అండ్ వీ నో వాట్ వీ హ్యావ్ డన్, వీ నో వాట్ వెంకటేష్ మహా హెస్ డన్. రావ్ బహదూర్ గుర్తుపెట్టుకోండి. ఒక బాహుబలి, ఒక వారణాసి, ఏ స్కేల్లో, అంటే ఒక అవతార్, ఈ సినిమాలన్నీ మిమ్మల్ని ఏ రేంజ్లో, ఏ స్కేల్లో అయితే మిమ్మల్ని మీరందరూ ఇష్టపడి బాగా దాన్ని మిమ్మల్ని కూర్చోబెట్టగలిగాయో, రావ్ బహదూర్ మా స్కేల్లో మిమ్మల్ని అలాగే కూర్చోబెడుతుంది. ఇట్స్ మై ప్రామిస్. రావ్ బహదూర్, you'll all, ఇందాక అనురాగ్ అన్నట్టు, you'll all feel happy that you've attended this and you are our first supporters, our first believers, and thank you very much for being here. అంటే వెంకటేష్ మహా, నేను ఇవన్నీ తర్వాత మాట్లాడదాం అనుకున్నాను, కానీ అనురాగ్ నాకు మోటివేషన్ ఇచ్చాడు, పర్లేదు మాట్లాడేది వచ్చిందంతా అని. ఎందుకంటే అంత హ్యాపీగా తను అంత ఫ్రీగా శరత్ అండ్ అనురాగ్, గోపాల్ రెడ్డి గారు అంత మాట్లాడుతున్నప్పుడు ఐ ఫీల్ ఐ షుడ్ ఇది నేను కొంచెం దాచుకోవాల్సిన అవసరం లేదు బాసు, ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నా. వెంకటేష్ మహా అనే వ్యక్తి, నేను 2017లోనో 18లోనో ఎగ్జాక్ట్గా డేట్ గుర్తులేదు, రంగస్థలం అనే సినిమా తీయాలి. చరణ్ గారు సుకుమార్ గారు రంగస్థలం కాదు, మహా ఒక రంగస్థలం రాసుకున్నాడు. అప్పుడు ఆ సినిమా మాకు వర్కౌట్ కాలేదు ఫర్ వేరియస్ రీజన్స్, ప్రొడ్యూసర్స్ దొరకలేదు. మీలాంటి ముగ్గురు ప్రొడ్యూసర్స్ మాకు ఆ టైంలో లేరు. సో మహా అప్పుడు ఏమన్నాడంటే, సత్య నేను ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసుకొని వస్తాను, ఆ షార్ట్ ఫిల్మ్ మనం ప్రొడ్యూసర్స్ చూపిస్తే మనకు ఎవడో ఒకటి డబ్బులు పెడతారు, అది నాకు కాన్ఫిడెన్స్ అన్నాడు. ఓకే ఫైన్ అన్నాను. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, కనిపించట్లేదు, కాల్ లేదు, ఏం లేదు. అయిపోయింది, ఇంకా ఇలా వస్తుంటారు వెళ్ళిపోతుంటారు, ఇది కామన్ కదా, మనోడు ఇంకా రాడేమో అనుకున్నా. కట్ చేస్తే 1 year తర్వాత ఆ షార్ట్ ఫిల్మ్ పేరే కేర్ ఆఫ్ కంచరపాలెం. తను మాయమైపోయి ఆ 1 year తర్వాత నన్ను ప్రీమియర్కి పిలిచాడు. నేను ప్రీమియర్ పిలవడం కాదు, అప్పటికే ఆ ప్రీమియర్ ఇట్ వాస్ లైక్ క్రేజీ. అంటే వెళ్తున్న ప్రతివాడు బాసు కేర్ ఆఫ్ కంచరపాలెం అసలు మ్యాడ్, అది ఇదని ఫుల్ సూపర్ హైప్ నడుస్తుంది. ఎవరికైనా చెప్పాలంటే ఇతను నాకు కథ వచ్చి చెప్పాడు ఫస్ట్ అని చెప్పడానికి నాకు భయం. అంటే దట్స్ హౌ ఇట్ వాస్. వెంకటేష్ మహా వెళ్ళి కేర్ ఆఫ్ కంచరపాలెం చేశాడు. నాకు నేను ఆ ప్రీమియర్కి వెళ్ళాలా వద్దా, ఆల్రెడీ నాకు కాల్ వచ్చింది రమ్మని చెప్పి. మహా చేయలేదు. మహా టీంలో ఎవరో ఫోన్ చేశారు, వెళ్దామా వద్దా ఇలా దీంట్లో ఉన్నాను. సరే వెళ్దాం అనే టైంకి షోలు ఇంక క్యాన్సిల్, ఇంక ఎయిట్లే డైరెక్ట్ థియేటర్లో చూడమని చెప్పారు. అప్పటికే నాకు అన్ని ఎండింగ్ కానీ అన్ని ఫ్రెండ్స్ అందరూ చెప్పేశారు. అండ్ ఈవెన్ దో థియేటర్ ఎక్స్పీరియన్స్ వాజ్ అమేజింగ్. కేర్ ఆఫ్ కంచరపాలెం, లైక్ అనురాగ్ అండ్ వి వర్ టాకింగ్, ఇట్ వాజ్ వన్ ఆఫ్, అంటే ఐఎండిబి ఇండియాస్ టాప్ 10లో ఉంటుంది కదా అది. కేర్ ఆఫ్ కంచరపాలెం ఇస్ టాప్ చార్ట్స్లో ఉంటుంది. అండ్ ఓకే మనోడు ఇంకా పెద్ద డైరెక్టర్ అయిపోయాడు, ఇండియా మొత్తం చూస్తుంది, ప్రతి వాళ్ళు పొగుడుతున్నారు, ఇంక అయిపోయింది, ఇంక మనం వెళ్ళి రంగస్థలం అంటే కొడతాడేమో. సరే ఊరుకున్నాను. దాని తర్వాత ఒకరోజు రాత్రి 12 గంటలకి మహా మెసేజ్ చేశాడు, సత్య మనం రేపు మార్నింగ్ కలవచ్చా అని. కలిసాం. అన్నేళ్ళు మాయమైపోయిన వ్యక్తి ఉమామహేశ్వర గురురూపస్య అనే సినిమాతో మళ్ళీ, సత్య నేను నీతో సినిమా తీద్దాం అనుకుంటున్నానని ఉమామహేశ్వర గురురూపస్య అనే సినిమా మేము ఇద్దరం కలిసి చేసాం. సో దట్ ఈస్ మహా. అంటే వెంకటేష్ మహా విల్ నాట్ గో బై
ద నార్మల్ నార్మ్స్. అంటే ఇప్పుడు సినిమా హిట్ అయిపోయిందంటే మనుషులు మర్చిపోయే రకం కాదు. నన్ను గుర్తుపెట్టుకొని మళ్ళీ ఉమామహేశ్వర గ్రూపస్ అనే సినిమాతో తిరిగి వచ్చి మీ ఇద్దరం ఆ సినిమా చేసి, యూ ఆల్ నో వాట్ అ బిగ్ హిట్ ఇట్ వాస్ డ్యూరింగ్ కోవిడ్. అఫ్ కోర్స్ ఇట్ వాస్ సపోజ్ టు బీ థియేట్రికల్ రిలీజ్. ఆ టైంలో ప్రభాస్ అన్న వస్తాడు అనుకున్నాం, రాజమౌళి గారు వస్తారు అనుకున్నాం, కాకపోతే కోవిడ్ వచ్చింది. సో దానివల్ల మాకు థియేట్రికల్ రిలీజ్ లేకపోయింది. ఆర్కా మీడియా వాజ్ ద ప్రొడ్యూసర్స్. తర్వాత 4 ఏళ్ళ పాటు తర్వాత మళ్ళీ మేము చేద్దాం అనుకున్నాం. టచ్లో ఉంటున్నాడు. అప్పుడప్పుడు మెసేజ్ వస్తున్నాయి, లేదు ఎక్కడున్నావు మహా అంటే కోల్కతాలో ఉన్నాను అంటాడు ఒకసారి, వారణాసిలో ఉన్నాను అంటాడు ఒకసారి, అక్కడెక్కడో జంగిల్ లోపల ఏదో వాలంటీర్ సర్వీస్ చేస్తున్నాను అంటాడు. ఎక్కడ పడితే అక్కడ 4 ఏళ్ళు అసలు ఇండియా మొత్తం తిరుగుతూనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అంటే హీ వాజ్ రైటింగ్ రావ్ బహదూర్. దట్ మ్యాన్ వాజ్ యాక్చువల్లీ ట్రావెలింగ్ అక్రాస్ ఇండియా టు రైట్ రావ్ బహదూర్. అండ్ రావ్ బహదూర్ అంటే నేను నిజంగా చెప్తున్నాను, దిస్ మ్యాన్ విల్ బీ సెలబ్రేటెడ్. వెంకటేష్ మాహా విల్ బీ సెలబ్రేటెడ్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ రావ్ బహదూర్. ఇందాక గోపాల్ రెడ్డి గారు అన్నట్టు ఇన్ని రోజులు గ్యాప్ ఇవ్వలేదు, గ్యాప్ రాలేదు, ఇచ్చాడు. సో హీ విల్ బీ బ్యాక్ విత్ రావ్ బహదూర్. అండ్ లైక్ హౌ ఐమ్ టెలింగ్ యూ, హీల్ బీ, అంటే ఇన్నాళ్ళు మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేదు ఇతన్ని, ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి హీ విల్ బీ సెలబ్రేటెడ్ by Indian audience, and that is what I can say about Rao Bahadur.